అందరికీ నమస్కారం. నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ప్రత్యేక హోదా సాధన కోసం మరొక్కసారి ఉద్రేకాన్ని రగిలించాలి. మామూలు మీటింగ్ పెడితే హీట్ రావడం లేదు. అందుకే ప్రతి యూనివర్సిటీలో ఒక్కో విద్యార్థి ఒక్కో నిప్పుకొనికై పోరాడాలి. మీకు హీట్ పెట్టడానికే నేను మ్యాచ్ బాక్స్ ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంచుకుంటున్నాను. చదువుకుంటూనే విద్యార్థులంతా మన హక్కుల కోసం పోరాడాలి. కాకపోతే ఫైట్ చేసే ముందు మన పార్టీ కండువా మాత్రం వేసుకోవడం మర్చిపోవద్దు. ఇక మనం స్పెషల్ స్టేటస్ కోసం మీటింగులు పెడతామంటేనే టీడీపీ వాళ్ళు భయపడిపోతున్నారు. మనమంటే వాళ్ళకెప్పుడు భయమే. కాకపోతే పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి లేదంటున్నారు. అయినా సరే ఎలాగూ పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఫంక్షన్ హాల్స్ లోనైనా సరే మన మీటింగ్స్ పెట్టుకుందాం. ఆ డీటెయిల్స్ చూసే ముందు ఒక్కసారి హెడ్లైన్స్ చదువుతాను. దయచేసి హెడ్లైన్స్ ఫాలో అవ్వాల్సిందిగా మీ అందరినీ పేరు పేరున కోరుతూ ఉన్నా. ప్రత్యేక హోదా ఉద్యమానికి ఇక క్యాంపస్లే వేదికలు, అనుమతించకపోతే అద్దెకు తీసుకుంటాం ఫంక్షన్ హాళ్లు. నా ఉద్యమాన్ని ఎవరి బాబు అణచివేయలేరు, పర్మిషన్లు తిరస్కరించి ఈ జగన్ను ఆపలేరు. నెక్స్ట్ సీఎంలకు జ్యోతిష్యం చూసే అయ్యోరే మనకు కూడా చెప్పాడు. రాబోయే కాలానికి కాబోయే సీఎం నేనేనని కన్ఫర్మ్ చేశాడు. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. ప్రత్యేక హోదా కోసం మన పోరు క్యాంపస్లకు షిఫ్ట్ చేశాం. యూత్ మద్దతు ఇస్తేనే నా ఫైట్ కి ఫైర్ అంటుకున్నట్టుగా ఉంటుంది. అందుకే ఇక కాలేజీకి వెళ్తున్నాను. కాలేజీ కంటే మళ్ళీ చదువుకోవడం కోసం కాదు, ఉడుకు రక్తం ఉండే యువకులకి స్పెషల్ స్టేటస్ ఎంత ఉపయోగమయ్యేంటో విడమర్చి మరీ చెప్తాను. నాదసలే రీసెర్చ్ బెంట్ ఆఫ్ మైండ్ కాబట్టి నేను చెప్పేది మాత్రమే కాలేజీ పిల్లలకు బాగా ఎక్కుతుంది. చాలు చాలు ఊరుక మా జగన్. నువ్వు ఎలాగో ఆ రోజుల్లో సరిగ్గా చదువుకోలేదు. ఇప్పుడు చదువుకునే పిల్లలు కూడా చెడగొడదామని చెప్పి అనుకుంటావనా? క్యాంపస్ లో పాలిటిక్స్ ఏమిటా? నేను అసలే ఏపీని ఎడ్యుకేషన్ హబ్ గా చేద్దామని చెప్పి అనుకుంటావంటే దాన్ని కూడా నువ్వు గబ్బు కొట్టించాలని చెప్పి అనుకుంటావనా? నేను ఇలాంటివి అస్సలు ఎంకరేజ్ చేయను. ఇక రాజకీయ నాయకులుగా మనం కేంద్రంతో పోరాడాలి. అంతేగాని నువ్వు సైడ్ ట్రాక్ ఎక్కి వాళ్లను కన్ఫ్యూజ్ మాత్రం చేయొద్దమ్మా. అసలే మరి పిల్లలకి సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. హాయిగా లోటస్ పాండ్ బయట చిన్న టెంట్ వేసుకుని కూర్చోమ్మా. కావాలంటే నలుగురు కానిస్టేబుల్ని కూడా పంపుతాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నేను ఉద్యమం అంటేనే మీరు గజగజ వణుకుతూ ఉన్నారు. నేనేమి పిల్లల చదువు పాడు చేసే ప్రోగ్రాం పెట్టుకోలేదు. ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేస్తున్నాను. క్యాంపస్ లో పిల్లలు పోరాడితేనే హోదా వస్తుంది. మీకు ఎలాంటి పాలిటిక్స్ అర్థం కావు. మీరు 1970s మోడల్ స్టూడెంట్ లీడర్, నేను 2020 మోడల్ లీడర్ని. ఆ విషయం మీకు తెలియదాంచి పరుగుతూ ఉన్నా. నువ్వు ఏ మోడలో అందరికీ తెలుసమ్మా. మీ ఇష్టం వచ్చిన మీటింగ్లు పెట్టుకోండి. అంతేగాని రాజకీయాలతో యూనివర్సిటీలను కలుషితం మాత్రం చేయొద్దమ్మా. అసలే నాణ్యత ప్రమాణాలు లేక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతా ఉన్నారు. మరి నీలాంటి వాళ్ళు చదువు లేకపోయినా పర్వాలేదు, పాలిటిక్స్ లోకి వస్తారు. కానీ చాలా మందికి చదివే తిండి పెడతా ఉంది. అందుకోసం నువ్వు ఎలాంటి ఆలోచనలు మానుకోవాలని చెప్పి నీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక అయ్యారు నాకు జ్యోతిష్యం చెప్పిన దగ్గర నుండి పాపం టీడీపీ వాళ్ళకు చెమటలు పడుతున్నట్టుగా ఉంది. బెంగళూరులో ఉంటున్న ఆ జ్యోతిష్కుడు అన్ని గ్రంథాలు చూసి మరీ చెప్పారు. ఒకప్పుడు ఆయనే కేసీఆర్ కూడా చెప్పారు, నిజమైంది. ఇప్పుడు ఏకంగా కర్ణాటక సీఎం కూడా ఈయనే అన్ని చూసి మరీ చెప్తున్నారు. అందుకే మనకు కూడా చూసి సీఎం యోగం ఉందని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు. 2019లోపే అయిపోతానని చెప్పి కూడా ఆయన చెప్పారు. ఏంది నీ జాతకం నువ్వు గిట్లా చెప్పుకో. నడి మధ్యలో నా గోలెందుకాయ నీకు? నేను జ్యోతిష్యం గిట్లా చూపించుకున్నానని నేను నీతేమని చెప్పినని ఆయింది. ఒకవేళగా రమణారావు చూసిండనుకో, బయటకొచ్చి ఎన్నడన్నా నేనే తెలంగాణ సీఎం అవుతానని డబ్బా కొట్టుకున్నానా? అయినా మీ ఆంధ్రులకు నా జ్యోతిష్కుడే కావాల్సి వచ్చింది ఆయింది. నేను ఎంతో జాగ్రత్తగా మంచి పండితుని గిట్లా చూసుకుంటే గీడు గుడక పోటీ వస్తారా? అయినా గిసుంటే ఏమైనా ఉంటే కడుపులో గిట్లా దాచుకోవాలి. నువ్వు సీఎం అవుతావనగానే ప్రతి మీటింగ్ లో చెప్పుకుంటావు ఆయింది. జనం చూసి నవ్వుకుంటా ఉన్నారు. నీకు సీక్రెట్లు మెయింటైన్ చేసుడు రాదు పాడులేదా? భలే ఉన్నారా మీరంతా ఎడదొరికిరా? నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు. దేవుడి దగ్గర కోరుకున్న కోరికలు బయట చెప్పుకుంటే తీరవు. ఇది కూడా అంతే. మీరు చెప్పడం వల్ల ఇప్పుడు ఆ రమణారావు దగ్గర కూడా టీడీపీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ జ్యోతిష్కం కూడా వాళ్ళు చెప్పించుకుంటారు.
దోష నివారణ పూజలు కూడా చేయించుకుంటే మనకు మంచిది. కాబట్టి కేసీఆర్ గారు అన్నట్టు సీక్రెట్ మెయింటైన్ చేయాలి. మరి మీరేమో ఎక్కడ పడితే అక్కడ వీలైనంత తొందరగా ముఖ్యమంత్రిని అవుతానని చెప్పుకుంటా ఉంటుంటే అవతల పార్టీ వాళ్ళు అలర్ట్ అవుతూ ఉన్నారు. చిన్న పిల్లలు సైతం నవ్వుకుంటున్నారు, అమ్మలక్కలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇది వాస్తవం కాదని చెప్పి మీరు అనగలరా అని నేను అడుగుతూ ఉన్నా. ఓకే అంబటి, నీకు అర్జెంట్ గా ఒక క్లాస్ పీకాలి, అందుకే ఎమర్జెంట్ గా లోటస్ పాండుకరా అంబరితో ప్రైవేట్ గా మాట్లాడి క్షణంలో తిరిగి వస్తాను. నౌ టేక్ ఎ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నవార్తల నా ఇష్టం. గుంటూరు దీక్షతో మన ఖ్యాతి ఊరువారా ప్రకాశించింది. హోదా అంటే ఏంటో చిన్నపిల్లలు కూడా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. అందుకే చదువుకుంటున్న యువకులు మన టార్గెట్. వారితోనే నా ప్రయాణం. నమస్కారం సార్. ఈసీలంతా మనకు ముందుగా పర్మిషన్ ఇచ్చినట్టే చాసి పెట్టి తర్వాత అనుమతి లేదంటున్నారు. మరి కుర్రాళ్ళు అసలే ఆవేశంలో ఉంటారు. ఎలాగూ బయట ఫంక్షన్ హాల్స్ కాబట్టి మంచి భోజనాలు కూడా పెట్టిస్తే బాగుంటుంది. ఈవినింగ్ అయితే ఆ పార్టీ కూడా ఇచ్చేస్తే బాగుంటుందని కొందరు కుర్రాళ్ళు కూడా అంటున్నారు. సార్ మీరు ఈ విషయంలో ఆలోచన చేస్తే మంచిది. చూడు తమ్ముడు, అవన్నీ సరే, మన జ్యోతిష్కం మీద లోకల్ గా జనం ఏమనుకుంటున్నారేంటో ముందది చెప్పు. అయ్యా అతనేం చెబుతాడు గోవిందా? ఆహాహా, ఏమి తేజస్సు. అయ్యా మొహం చూస్తేనే సీఎం కళ ఉట్టి పడతా ఉందంటే నమ్మండి. కాబోయే కాలంలో సీఎంవి ఖచ్చితంగా అవుతావని. అయినా కాకపోతే నీ జాతక కుండల్లో కొద్దిగా తేడా కొడతా ఉంది. నీ గ్రహస్థానాలు సరిగ్గా ఉన్నాయి. కానీ మీరు ఒక్కసారి కాశీ యాత్రకు వెళ్ళిరండి ఆయన. అక్కడ ఒక తాయెత్తు కట్టుకొని వచ్చారంటే మీకు ఉన్న దోషాలన్నీ పోతాయి. అయ్యా అయ్యారు, ఇప్పటికిప్పుడు కాశీలు హిమాలయాలు అంటే చాలా కష్టం. ఏమైనా షార్ట్ కట్స్ ఉంటే ఆలోచన చేయండి, మీకు సంభావన తక్కువ కాకుండా చూస్తాను. అన్నా, ఓ జగనన్నా, నీ జ్యోతిషము ఆంధ్రాలోనే కాదు తెలంగాణలో కూడా నిజమయ్యేట్టుందన్నా. తెలంగాణలో నా యాత్ర 3వ దశ ముచ్చటగా జరుగుతా ఉంది. నేను పరామర్శకు వెళ్ళిన ప్రతి చోట కూడా నెక్స్ట్ టైం ఓటు మనకే వేస్తామంటా ఉన్నారు. టిఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ వాళ్లకు వెయ్యరంట. అరే మీకు పని పాట లేదా రా నాయన? ఎప్పుడు ఏదో ఒకటి పెడుతున్నారు. అయినా మీది పరామర్శ యాత్ర అని ఇవ్వాలని అంటారా బాబు? వేళాపాల లేని ఇదేమి యాత్ర నాయన? స్వీట్లు అంటారు, చాక్లెట్ అంటారు, నానా కామెడీ చేసి జనాన్ని అయితే సావగొడుతున్నారా నాయన? మేమే గిర రైతుల ఆత్మహత్యలు గిట్లా చేసుకుంటున్నారని ఫైట్ చేస్తుంటే నడి మధ్యలో మీరు గోల గిట్లా చేసి ఆగమాగం చేస్తున్నారు. అయినా ఆడ ఆంధ్రాలో చేసుకోవచ్చు కదరా నాయన? గీడబడ్డారేంది ఆడు తెలిసి? ఇదేమన్నా పద్ధత? నమస్తే జగన్ సారు. ఇంగో మా ఊళ్ళే ఓ పెద్ద పండితుడున్నాడు సారు. గా పంతులు తాయెత్తులు మంచిగా కడతాడు. అమాష ఆదివారం వచ్చినావనుకో నీకు గవేంటివవి అఘోర పూజలు గిట్లా చేయించి తాయెత్తిస్తాడు. గది ములతాడుకు గిట్లా కట్టుకున్నావనుకో ఇంగో గత జన్మల తీరని కోరికలు కూడా తీరుతావంట సారు. ఉవ్వలకి చెప్పకుండా అమాష రోజు వచ్చేసేయ్, నీకు దోష నివారణ గిట్లా చేపించి పంపిస్తా సారు. నా మాట ఇనుకో. నా జ్యోతిష్కం కామెడీ అయిపోతున్నట్టుగా ఉంది. అందుకని ఈ బులెటిన్ ని ఇంతటితో ముగిస్తున్నాను. చంద్రబాబు నాయుడు పైన పోరాటం మాత్రం ముగించేకొచ్చినా లేదు. జై మన పోరాటాలు, జై జై మన సభలు సమావేశాలు.